ఏందన్నా మగం కలకలలాడిపోతుంది. ఏంటి విషయం? అదేం లేదు గోపి. అవును, సార్ ఉన్నారా? వస్తున్నారన్నా. మీకేమైనా కావాలంటే చెప్పండి, అప్పటిలోపు తీసుకొస్తాను. ఇప్పుడు ఏం వద్దులే కానీ నేను పని మీద బయటికి వెళ్తున్నాను. సార్ నా గురించి అడిగితే ఒక గంటలో వచ్చేస్తానని చెప్పు, సరేనా? బాయ్. ఓకే అన్నా, ఆల్ ద బెస్ట్. హాయ్. 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 చాలాసేపు అయిందా వచ్చి? పర్లేదండి. వర్షం కోసం భూమి, మీకోసం నేను ఎంతైనా వెయిట్ చేస్తాం. అర్థం కాలేదా? మ్మ్. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? సరే పద. ఓకే. అవును, సార్ నీకు ఇచ్చిన చెక్ ఏం చేసావు? నా మీద నమ్మకం పెట్టుకున్న నా ఫ్యామిలీ వాళ్ళ కోసం బట్టలు కొన్నాను. మిగిలిన వాటితో సెకండ్ హ్యాండ్లో ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నా. అలాగే నాకు కావాల్సిన వాళ్ళ కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏమైంది? కేఫ్ వచ్చింది. ఏమైందిరా నీకు? ఎందుకు పదే పదే తన్నే గుర్తు తెచ్చుకుంటున్నావు? ఫోకస్ ఫోకస్ రాజు, ఫోకస్. ఇక లాభం లేదు. తనని వెంటనే చూడాలి లేదా మాట్లాడాలి. కానీ ఎలా? తన నంబర్ కూడా నా దగ్గర లేదే. ఏం చేద్దాం? సార్ టీ. ఏంటి గోపి, కొత్తగా సార్ అని పిలుస్తున్నావు? ఎప్పుడు అన్నా అన్నా అని పిలిచేవాడు కదా, ఇప్పుడు సడన్గా సార్ ఏంటి? ఇప్పుడంటే అలా పిలిచేవాడిని, ఇప్పుడు అలా పిలవకూడదు కదా సార్. చూడు గోపి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను నాలాగే ఉంటా. నువ్వు నన్ను సార్ అని పిలిచే కన్నా అన్నా అని పిలిస్తేనే నాకు సంతోషం. సరే అన్న. గోపి, ఆ? నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి అన్న. మొన్న కాస్ట్యూమ్ డిజైనింగ్ అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది కదా, తన ఫోన్ నంబర్ నాకు కావాలి. కాస్ట్యూమ్ డిజైనర్ అంటే రాణి మేడమా? తనే. తన నంబర్ నాకు తెచ్చిస్తావా? తన నెంబర్ అంటే ఆఫీస్ ఫోన్లో ఉందన్న, సార్ రూమ్లో ఉంది. మరి ఇప్పుడు ఎలా? మీరు ఆ లోపు మీ వర్క్ చేసుకోండి అన్న, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. ఇదిగో అన్న, ఫోన్ తీసుకొచ్చిన. థ్యాంక్ యూ గోపి. సార్ ఆర్డర్ ప్లీజ్. నాకొక హాట్ కాఫీ, మేడంకి వెనిలా స్ట్రాబెరీ. మీకు ఓకేనా? ఓకే. సరే, ఈ రెండు తీసుకురా. ఓకే, థ్యాంక్ యూ. నాకు వెనిలా స్ట్రాబెరీ ఇష్టమని నీకెలా తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే చెప్పగలను. చంద్రముఖిలో రజనీకాంత్ లాగా. నీలో ఆ టాలెంట్ కూడా ఉందా? ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పనా? చెప్పండి. మీరు ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయిని ప్రేమించారు. మీ ప్రేమ విషయం ఆ అబ్బాయికి ఎలా చెప్పాలో అర్థం కాక మీలో మీరు సతమతమవుతున్నారు. నిజమే కదా? అదేం లేదే. చీనీ, నోరు మూసుకోకుండా ఎందుకురా నీకు? హే మిస్టర్. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరగడం అనేది సహజం. అవి చూసి చూడనట్టు వదిలేయాలి. ఇప్పుడు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు అతిగా వాగేవాడికి లైఫే హానికరం.
పర్లేదు లిఫ్ట్ చేయండి. పర్లేదండి, మీరు నా ఎదురుగున్నప్పుడు నాకు మీరు తప్పితే ఇంకేది కనిపించదు, వినిపించదు. నా టైం అంతా మీకే. అవునా? అయితే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు స్పీడ్గా సమాధానం చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ లాగా. అలాంటిదే అనుకోండి. 1 సెకండ్. అడగండి. మీ పేరు? ఇలాంటివా? అడిగిన దానికి చెప్పండి. ఓకే, అడగండి. మీ పేరు? రాజు. మీ ఊరు? విజయవాడ. మీ అమ్మ నాన్న పేర్లు? వనజా వీరయ్య. నీ వర్క్? రైటర్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఇప్పటి వరకు లేదు, కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నా. తనకు చెప్పారా? లేదు. తన పేరేంటి? రాణి. తనకు ఐ లవ్ యూ చెప్పావా? ఇంకా లేదు. అయితే ఇప్పుడు చెప్పు. నువ్వు పేపర్ అయితే నేను పెన్నుని, నువ్వు ఇంక్ అయితే నేను రీఫిల్. మనమిద్దరం కలిస్తే సూపర్ హిట్ మిస్. మిస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మిస్. ఇది నిజంగా ప్రేమేనా? అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ కాదు కదా? అట్రాక్షన్లు, ఇన్ఫాచ్యుయేషన్లు ఉండడానికి మనం ఏమైనా ఇంటర్ స్టూడెంట్సా? హాయ్ సార్. హే అర్జున్, రా రా కూర్చో. షూటింగ్ ఎలా జరిగింది? నీట్గా కంప్లీట్ అయిపోయింది సార్. ఓ గుడ్. సార్ ఏదో కథ ఉందని ఫోన్లో చెప్పారు. మనం ఇప్పటి వరకు అయితే ఎలాంటి కథ కోసం వెయిట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్లీ అలాంటి కథే మన దగ్గరకు వచ్చింది. నేను విన్నాను, చాలా బాగుంది. ఒకసారి నువ్వు కూడా విని ఓకే అంటే మనం ఫర్దర్గా చూసుకుని షూటింగ్ ఓకే చేద్దాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చెప్తానంటే నేను వింటాను. ఓకే. గోపి, సార్, రైటర్ గారిని రమ్మను. రైటర్ గారు బయటికి వెళ్ళారు, 5 నిమిషాలు వస్తాను చెప్పి. ఓకే, వస్తున్నారు. ఒకసారి కథ విద్దాం మనం. ఓకే. టూ మినిట్స్ సార్. హలో సార్ చెప్పండి. ఎక్కడున్నావు అర్జున్? వస్తా అన్నావు, ఇంకా రాలేదు. ఇక్కడ అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం లేదు సార్, అదేం లేదు. వస్తా సార్, ఒక 5 minutesలో నేను మీ ముందుంటా. సరే అర్జున్, త్వరగా వచ్చేసి అయితే. సరే సార్, ఉంటానా, బాయ్. నాకు ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. ఇది నీకోసమే, తీసుకో. ఏయ్, వెండి పెన్ను చాలా బాగుంది మిస్. ఇప్పటి నుంచి నువ్వు ఏ కథ రాయాలన్నా ఫస్ట్ ఈ పెన్తోనే స్టార్ట్ చేయి. నా హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్ అని మా ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారు. నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా? నువ్వు చెప్పినట్టే డెఫినెట్గా దీంతోనే రాస్తా. ఓకే సరే, బాయ్. ఏంటిది ఇలా వెళ్ళిపోతుంది? ఓయ్, అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 ముద్దులు, కుదిరితే ఒక హగ్. అది నీ ప్రియురాలను అడగబోయి, నన్ను కాదు. అది నువ్వే కదా, వేరే వాళ్ళని అడిగితేలా? నీకు ఓకేనా? అయితే రేపు ఇదే టైంకి ఇక్కడికి రా, నీ ప్రియురాలు నీకు ఇస్తుంది. సరే, రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తా. బాయ్. బాయ్. హలో, ప్రొడ్యూసర్ సార్ అడిగితే ఇప్పుడే వస్తారని చెప్పాను, 5 minutesలో వస్తారని చెప్పాను. అన్న త్వరగా రాండి అన్న. వస్తున్నా. సార్ అయితే ఇక ఇప్పటికే 10 minutes అని చెప్పి 20 minutes పైన అయిపోయింది. నేను వెళ్తాను, నాకు కొంచెం అర్జెంట్గా వర్క్ ఉంది. రేపు కాకపోయినా ఎల్లుండైనా వింటాను సార్ కదా. సరే, నువ్వు వెళ్ళు, నేను వచ్చాక చెప్తాను. సరే ఓకే అయితే. సరే, బాయ్ బాయ్. సార్. సార్ ఇంకోటి, ఇలా టైం సెన్స్ లేని వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి సార్. సార్ పిలిచారంట? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజు డైరెక్టర్ గారు వస్తారని నీకు తెలీదా? అంటే అది చిన్న పనుండి బయటికి వెళ్ళాను సార్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమన్నా చేసుకో. ఉండాల్సిన టైంలో ఆఫీస్లో ఉండాలి కదా. నీ కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళిపోయారు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకో రాజు, మన మూలంగా వేరే వాళ్ళ టైం ఎప్పుడు వృధా చేయకూడదు, అర్థమవుతుందా? సారీ సార్. ఇప్పుడు వచ్చి సారీ చెప్తే ఏం లాభం? స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది?
దాదాపు అయిపోవచ్చింది సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 రోజుల్లో స్క్రిప్ట్ నా ముందు ఉండాలి. అర్థమైందా? వెళ్ళింకా. సారీ సార్. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం? ఎందుకు వస్తారో ఏమో మా ప్రాణాలు తీయడానికి. అవకాశం కావాలంటారు, ఇస్తే ఉపయోగించుకోరు. టీ తీసుకోండి. సార్ వచ్చారా గోపి? వచ్చారన్నా. ఓకే. వద్దు గోపి. అన్న ఇలా 10 రోజుల నుంచి ఏం తినకుండా నిద్రపోకుండా ఉంటే ఎలా అన్నా? నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి గోపి. వస్తా. ఏంటో. గుడ్ మార్నింగ్ బాబు గారు. మీరు ఫ్రీగా ఉంటే మా వాళ్ళని పంపిస్తాను. మీరు కోరుకున్నట్టే ఈ స్క్రిప్ట్లో అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ కథ చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సార్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది సార్, ఒకసారి చూసుకోండి. ఆ రోజు కోపడినందుకు నిజంగా సారీ రాజు. అయ్యో సార్ పర్లేదు. మీరు నాకు సారీ చెప్పడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే నువ్వు వెళ్ళిలే. ఓకే సార్. నీతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరూ లేరు. నీ చావు నువ్వు చావు. గుడ్ బై. ఏమైంది దీనికి?